వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మునేష్. ఈరోజు నేను చెప్పే టాపిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. నేను ఇంతకుముందు టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అని ఒక వీడియో చేశాను, అది చూడండి. రిసోర్సెస్ గురించి ఐడియా రావడానికి. జనరల్గా ఒక బిజినెస్ యొక్క గోల్ అచీవ్ చేయడానికి మనకు 4 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అవసరం అన్నమాట. మెటీరియల్, మిషనరీ, మనీ, మ్యాన్ పవర్. సో మ్యాన్ పవర్ ఉంటేనే మనం ఆర్గనైజేషన్ యొక్క గోల్ని అచీవ్ చేయగలుగుతాం. మిషనరీ ఉంటేనే ఆర్గనైజేషన్ గోల్ అచీవ్ చేయగలుగుతాం అనమాట. మనీ ఉంటేనే మెయిన్గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గోల్ని అచీవ్ చేయగలుగుతాం అనమాట. ఆ విధంగానే మెటీరియల్స్, దేని యొక్క రోలు దానికి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాం కాబట్టి మనుషుల్ని ఉపయోగించి ఎలా మనం ఆర్గనైజేషన్ గోల్స్ని అచీవ్ చేయాలి అని చెప్పేదే మనకు ఈ చాప్టర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. మీకు ఒక ఆర్గనైజేషన్లో లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటాయి అని చెప్పాను. ఏంటది? టాప్ మేనేజ్మెంటు, మిడిల్ మేనేజ్మెంటు, బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు సెట్ చేసిన గోల్సే ఈ హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్తున్నాను కదా, వాళ్ళు ఆ గోల్స్ని అచీవ్ చేస్తారనమాట. సో టాప్ మేనేజ్మెంటు ఆర్గనైజేషన్ గోల్ సెట్ చేసిన తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజరు ఏం చేస్తాడంటే ఎస్టిమేట్ చేస్తాడనమాట. ఆ గోల్ అచీవ్ చేసేదానికి ఎంతమంది పీపుల్ కావాలి. సపోజ్ ఒక 100 యూనిట్స్ తయారు చేసేదానికి ఒక 20 పీపుల్ కావాలి అని ఎస్టిమేట్ చేస్తాడనమాట హెచ్ఆర్ మేనేజరు. సో ముందుగా ప్లాన్ చేసుకుంటాడనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు మన కంపెనీలో ఎంతమంది ఉన్నారు? ఒక 5 పీపుల్ ఉన్నారు. సో ఎడిషనల్గా ఎంత హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, ఎంత పీపుల్ కావాలి? 15 పీపుల్ అవసరం అని ప్లానింగ్ చేసుకుంటాడనమాట. ఆర్గనైజేషన్ గోల్ అచీవ్ చేసేదానికి ఇంకా 15 పీపుల్ కావాలని ప్లానింగ్ చేసుకుంటాడనమాట. సో దాన్నే మనం హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అంటున్నాం. సో ఇక్కడ ఓన్లీ ప్రొడక్షన్ ఒకటే చూసుకోరు. సో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేదానికి పీపుల్ కావాలి. సో ఇంకా మార్కెటింగ్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటాడు. ఫైనాన్షియల్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని చూసుకునేదానికి ఫైనాన్షియల్ పీపుల్ కావాలి, అకౌంటింగ్ పీపుల్ కావాలి, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో కావాల్సిన డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పీపుల్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటాడు అనమాట. ఇవన్నీ ముందరగా ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకొని ఏం చేస్తాడు, ఎవడి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తాడనమాట. సో నువ్వు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకో, నీ కింద ఎంతమంది వర్కర్స్ ఉంటారు. సో ప్రోడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నువ్వు మన ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసి సేల్స్ చేయాలి అని హెచ్ఆర్ మేనేజరు ఆర్గనైజ్ చేస్తాడనమాట. సో ప్రొడక్షన్కి సంబంధించిన మేనేజర్కి వాడి డ్యూటీస్ వాడికి అప్పగిస్తాడనమాట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడికి ఫైనాన్షియల్ డ్యూటీసు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడికి అకౌంట్స్ డిపార్ట్మెంటు. ఈ విధంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళకి అలాట్ చేస్తాడనమాట. ఎవడేం చేయాలి అనేది అలాట్ చేస్తాడనమాట. అదే ఆర్గనైజింగ్ కింద వస్తుందన్నమాట. సో ఈ విధంగా రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఒక ఆర్గనైజేషన్లో నువ్వేం చేయాలి. సో వీళ్ళందరికీ ఈ వర్క్స్ అలాట్ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ దేనికోసం పనిచేయాలి? మన డెఫినేషన్లో చెప్పినట్టుగా టాప్ మేనేజ్మెంట్ యొక్క గోల్ అచీవ్ చేసేదానికి వీళ్ళు వర్క్ చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం ప్లానింగ్, ఆర్గనైజింగ్ గురించి చెప్పుకున్నాం. సో వర్క్ అలాట్ చేసిన తర్వాత సో ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా, సో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆర్గనైజేషన్కి, సో అవన్నీ చూసుకోవాలన్నమాట హెచ్ఆర్ మేనేజరు. సో ఇక్కడ వర్క్ చేస్తున్నాడంటే ఆర్గనైజేషన్ యొక్క గోల్ వైపు డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఏదర్ ఎంకరేజ్ అన్నా చేసి, అంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాను, నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాను వర్క్ చేసాడు, లేదా కమెంట్ చేసన్నా వర్క్ చేశాడు అనమాట ఒక మేనేజరు. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనమాట. సో 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసేదానికి ఒక్కొక్క వర్కర్కి ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఒక 5 యూనిట్స్
ఆఫ్ వర్క్ చేస్తే అంటే 20 × 5 అంతా 100 యూనిట్స్ అవుతుంది. సో ఒక్కొక్కరు ఒక 5 యూనిట్స్ వర్క్ చేస్తే మన ఆర్గనైజేషన్ గోల్ అనేది అకాంప్లిష్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు కానీ ఎవరైనా ఒక వర్కరు ఒక 4 or 3 యూనిట్స్ చేశారంటే ఏమవుతుంది, ప్రొడక్షన్లో డిలే అవుతుంది. ప్రొడక్షన్లో డిలే అవడం వల్ల మనకు చాలా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కంపెనీకే కదా లాసు. సో అలాంటప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఏం చేయాలి, పర్ఫార్మెన్స్ చెక్ చేసి చెప్తాడనమాట. అంటే ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తాడనమాట ఎంప్లాయీస్కి. దానివల్ల ఏమవుతుంది, వర్క్ అనేది చెక్ చేయడం వల్ల సో ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈసారి తొందరగా కంప్లీట్ చేయడము, ఒకవేళ వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఎర్రర్స్ ఉన్నాయంటే ఇంకోసారి అవి రిపీట్ కాకుండా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఈసారి ఎంప్లాయీస్ దగ్గర కరెక్ట్ వర్క్ని చేయించుకోవడము, ఈసారి ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవడము జరుగుతుందన్నమాట మనకు కంట్రోలింగ్లో. సో ఇవి మేనేజరియల్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అనమాట. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆపరేటింగ్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్ అనేది అర్థం చేసుకునేదానికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ని ఫిల్ చేసేదానికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని అప్లై చేసుకోమని చెప్పి కాలేజ్ అనేది ఒక యాడ్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏంది, సో బెస్ట్ క్యాండిడేట్స్ని అంటే ఆ జాబ్కి సెట్ అయ్యే పర్సన్స్ని అప్లై చేసుకోమని చెప్పి కాలేజు ఇన్వైట్ చేస్తుందన్నమాట. ఎలా, న్యూస్ పేపర్ల ద్వారానో, టీవీ యాడ్స్ ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో, సో లేదా వాళ్ళ కాలేజ్ వెబ్సైటు పోర్టల్లోనూ పోస్ట్ చేసి సో ఆ వేకెన్సీస్కి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ అంటే వచ్చి అప్లై చేసుకోమంటుంది అనమాట ఆ జాబ్స్కి. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, బెస్ట్ క్యాండిడేట్స్ కోసం సర్చింగ్ చేస్తున్నారనమాట కాలేజ్. సో దీన్నే మనం రిక్రూట్మెంట్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చి సెలక్షన్ అనమాట. సెలెక్ట్ చేస్తున్నాం ఒక నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఒక బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలంటే సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్ నుంచి అంటే ఒక 5 పొజిషన్స్ ఉన్నాయి అని కాలేజ్ యాడ్ ఇచ్చినప్పుడు ఒక 30 మెంబర్స్ వచ్చారంటే సో వాళ్ళకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది రన్ అవుద్ది అనమాట. సో అంటే ఆ 30 మెంబర్స్లో ఇంకా బెస్ట్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ ఏంది, సో మీకు తెలిసింది, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే 30 మెంబర్స్ అప్లై చేసుకున్నారు కదా, ఆ 30 మెంబర్స్లో ఏదో ఒక క్రైటీరియా పెట్టి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. తర్వాత ఏంది, బయోడేటా చూస్తారనమాట. అంటే వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ అనేవి పెట్టుంటారనమాట. సో మాకు అట్లీస్ట్ డిగ్రీలో 75% వచ్చి ఉండాలి, సో ఈ విధంగా పిహెచ్డి చేసి ఉండాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే, సో సెట్ క్వాలిఫై ఉండాలి, నెట్ క్వాలిఫై అన్న అయి ఉండాలి. సో ఈ విధంగా ఇనిషియల్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో అదంతా బయోడేటా ఇనిషియల్ స్క్రీనింగ్ అవన్నీ ఒకే స్టెప్లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంది, యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టడము, తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టి, తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే రిటన్ టెస్ట్ మీకు తెలిసిందే కదా ఎట్లా ఉంటాయో. సో ఇంగ్లీషు, రీజనింగు, అర్థమెటిక్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఇచ్చి టెస్ట్ అనేది పెడతారనమాట. తర్వాత గ్రూప్ డిస్కషన్, ఏదైనా ఒక టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్ పెట్టడము. సో అట్లా ఒక 30 మెంబర్స్ నుంచి గ్రూప్ డిస్కషన్ వచ్చే లోపలికి ఒక 15 మెంబర్స్ అయిపోతారు. సో నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ 5 మెంబర్స్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేసి క్లియర్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫర్ అనేది ఇస్తారనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగద్దు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు ఈ జాబ్ అనాలిసిస్ అండ్ డిజైన్ని చేయాలన్నమాట.
జాబ్ అనాలిసిస్లో. సో అదేంటి జాబ్ డిస్క్రిప్షను అంటే జాబ్ గురించి, అంటే జాబ్ పేరేంటి, అసిస్టెంట్ ప్రొఫెసర్, లొకేషన్, కాలేజ్ యొక్క లొకేషన్ ఎక్కడ, జాబ్లో నువ్వేమేం చేయాలి, జాబ్ సమ్మరీ, సో ఏ టూల్స్ వాడాలి, సో ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, సో ఆ జాబ్లో నువ్వు ఏ మెటీరియల్స్ వాడతావు, ఒకవేళ లేబర్ రిలేటెడ్ జాబ్స్ అయితే, సో ఇంకా వర్కింగ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది వర్కింగ్ కండిషన్స్ అని, ఆ జాబ్ వల్ల నీకు ఏమైనా ప్రమాదాలు ఉంటాయా, అవన్నీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట. జాబ్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఆ జాబ్ చేసేదానికి ఎడ్యుకేషన్ ఎంత కావాలి, సో ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, ట్రైనింగ్ అవసరం ముందరగానే, సో ఫిజికల్ ఎఫర్ట్స్ ఏమైనా ఉంటాయా, అంటే కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్స్ అనేవి కావాల్సి వస్తాయి అన్నమాట. సో ఆ జాబ్ చేసేదానికి కొన్ని జాబ్స్ ఉంటాయి కదా, ఫిజికల్ ఎఫర్ట్ లేనిదే కొన్ని జాబ్స్ చేయలేము అనమాట, అలాంటి జాబ్స్. సో అవన్నీ జాబ్ స్పెసిఫికేషన్లో ఉంటాయన్నమాట. సో ఈ రెండు కలిపే మనం ఏమంటాము, జాబ్ అనాలిసిస్ అంటాం. సో జాబ్ డిజైన్ అంటే ఏంటి, నీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చిందంటే సో యూ హ్యావ్ టు డూ దిస్ టాస్క్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని చెప్పి ఎవరు డిజైన్ చేస్తారు, జాబ్ డిజైన్ హెచ్ఆర్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు హెచ్ఆర్, నేను ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలన్నమాట. సో అంటే ఏంది, సెమ్ కంప్లీట్ అయ్యే లోపల నేను స్టూడెంట్స్కి సిలబస్ చెప్పి సెమ్ అండ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు చేయాలన్నమాట. అది నేను అచీవ్ చేస్తే కాలేజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసినట్టే కదా. సో ఇవన్నీ ఆపరేటింగ్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి పర్ఫార్మెన్స్ అప్రైజలు, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేస్తారనమాట, వాళ్ళు జాబుల్లో ఎలా వర్క్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ వాళ్ళకి 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారా లేదా, మినిమం 80 యూనిట్స్ అన్నా కంప్లీట్ చేయాలి. సో ఆ వర్క్ని కంప్లీట్ చేసేదానికి వాళ్ళకి వీలవుతుందా లేదా, ఎంత కంప్లీట్ చేస్తున్నారు, ఒకవేళ 80 యూనిట్స్ కంప్లీట్ చేశారంటే ఓకే. సో 80 యూనిట్స్ కన్నా తక్కువ కంప్లీట్ చేస్తున్నారు, ఎందుకు తక్కువ కంప్లీట్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద రీజన్స్, అవన్నీ కనుక్కొని వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. దాని ద్వారా వాళ్ళ స్కిల్స్, నాలెడ్జ్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ జాబ్స్ అనేవి బాగా పర్ఫామ్ చేస్తారనమాట. సో వర్క్ చేయించుకోవడమే కాదు, నెక్స్ట్ ఏంది, లేబర్స్ అయితే వాళ్ళకి వేజెస్ ఇవ్వడము, శాలరీస్ ఇవ్వడము, మంత్లీ ఇవ్వడము. సో ఎంప్లాయీస్కి అయితే మంత్లీ ఇస్తారు. సో వేజెస్ అంటే లేబర్స్కి ఎంతెంత వేజెస్ ఇవ్వాలి అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు, హెచ్ఆర్ మేనేజర్సే. సో వాళ్ళకి ఎంత బోనస్లు ఇవ్వాలి, సో ఇన్సెంటివ్స్ ఏమైనా ఇవ్వాలా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలా, ఫ్రింజ్ బెనిఫిట్స్ అవన్నీ. సో అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు, హెచ్ఆర్ అనమాట. నెక్స్ట్ ఏంది, ఎంప్లాయీ వెల్ఫేర్ అనమాట. సో ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే ఇది కూడా హెచ్ఆర్ ఆపరేటింగ్ ఫంక్షన్స్లో ఒక పార్ట్ అనమాట. సో ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటట్టు చూసుకోవడము, సో వాళ్ళకైనా మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటే కంపెనీ ద్వారా ఇప్పించడము, సో వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవడం హెచ్ఆర్ మేనేజర్ యొక్క ఆపరేటింగ్ ఫంక్షన్స్లో ఒక భాగం అనమాట. సో నెక్స్ట్ ఏంది, మెయింటెనెన్స్ అనమాట. ఒక కంపెనీ నుంచి ఊరినే ఒక ఎంప్లాయీస్ లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోకూడదు అనమాట. సో వాళ్ళని లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఆ బాధ్యత ఎవరిది, హెచ్ఆర్ మేనేజర్ యొక్క బాధ్యత అనమాట. సో నెక్స్ట్ ఏంది, లేబర్ రిలేషన్స్. టాప్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్కి మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి అన్నమాట. సో అవన్నీ ఎవరు చూసుకోవాలి, ఈ హెచ్ఆర్ మేనేజర్సే చూసుకోవాలన్నమాట. సో అంటే ఏమన్నా వర్కింగ్ కండిషన్స్ బాగలేదు అని, వాళ్ళు ఏమన్నా యూనియన్స్ ఎవరైనా గొడవలు చేస్తున్నప్పుడు, అంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఎవరు క్లియర్ చేయాలి, హెచ్ఆర్ మేనేజరే క్లియర్ చేయాలన్నమాట. సో వేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, సో ఈ జనరల్గా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి అన్నమాట, ఇండస్ట్రీస్లో.
నెక్స్ట్ ఏంటంటే పర్సోనల్ రీసెర్చ్ అనమాట. సో ఇప్పుడు కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ యొక్క ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే మీకు ఇచ్చే వేజెస్ సరిపోతున్నాయా, శాలరీస్ సరిపోతున్నాయా, సో వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో ప్రమోషన్ ప్రోగ్రామ్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంది కంపెనీలో, సో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, లీడర్షిప్ అవన్నీ ఎలా ఉన్నాయి ఈ కంపెనీలో అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని రీసెర్చ్ చేస్తారనమాట. సో అంటే ఎంప్లాయీ ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నాడు ఈ కంపెనీలో. సో నెక్స్ట్ ఏంది పర్సనల్ రికార్డు. ఈ కంపెనీ కింద ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎంతెంత వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ డీటెయిల్స్, సో వాళ్ళ ఎర్నింగ్స్, వాళ్ళు రోజు వస్తున్నారా లేదా, ఎంతమంది సంవత్సరానికి వదిలిపోతున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు, సో దాన్నే మనం టర్న్ ఓవర్ అంటాం, ఎంప్లాయీ టర్న్ ఓవర్ అంటాం. సో ఇవన్నీ ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకుంటారనమాట. ఇది ఆపరేటింగ్ ఫంక్షన్స్లో ఒక పార్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.